హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజులో. ఈరోజు మన ఛానల్లో ఒక డిఫరెంట్ అయిన వీడియో చూడబోతున్నామండి. దానికంటే ముందు నేను ఈరోజు మీకు ఒక మామిడికాయ పచ్చడి చేసి చూపించబోతున్నా. ఇప్పుడు సీజన్ కదా, మామిడికాయల సీజన్ కదా, ఎక్కడ చూసినా మామిడికాయలేనండి. మనం ఎన్నో రకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటాం. రోటి పచ్చడి, ఆవకాయ, తర్వాత తురిమి పచ్చడి పడుతూ ఉంటాం మామిడికాయల్ని. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే మీరు ఒక ఛానల్లో వీడియో చూసారనుకోండి, కుకింగ్ వీడియో, అలానే వెళ్ళి చెయ్యకండి. నేను ఇంతకుముందు 3 వీడియోస్ చూసి చేశాను. నాకు టేస్ట్ నచ్చలేదు. నేనైనా ఎవరైనా సరే ఫస్ట్ కొద్దిగా చేసి చూడండి. నచ్చిందనుకోండి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి, సరేనా? నేను ఇప్పుడు మీకు స్వీట్ మ్యాంగో పచ్చడి చేసి చూపించబోతున్నా. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒక్క మామిడికాయతో చేసి చూడండి. నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ చేసుకోండి. నాకు కుకింగ్ వీడియోస్ షేర్ చేయడం చాలా ఇష్టం అండి. ఇప్పుడు మనలో ఒక టాలెంట్ ఉందనుకోండి, అది మనం బయటకు తీసుకురావాలి, అలానే ఉంచుకోకూడదు. అలానే నాకు కుకింగ్లో చాలా ఇంట్రెస్ట్. అందుకని కుకింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. చూడండి, చూసి సపోర్ట్ చేయండి. అలానే మంచి మంచి విషయాలు, ఎన్నో విషయాల్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. ఫస్ట్ ఛానల్లో కుదరలేదు, అందుకని ఇక్కడ ఒక టాపిక్, ఒక విషయం అని కాదు, చాలా విషయాలు ఉన్నాయి మనకు తెలుసుకోవాల్సినవి. నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నా. మన ఛానల్కి తప్పకుండా సపోర్ట్ చేయండి. దానికి మీరు ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి, ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు మనం వీడియో చూద్దాం. మామిడికాయ పచ్చడి చూసే ముందు కొన్ని విషయాలు, ఒక విషయం మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో అది ఎక్కువగా ఎక్కడ చూసినా కనిపిస్తుంది. ఏంటంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ 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 అంటున్నారు. చదువుకునే వాళ్ళకి అందులో స్ట్రెస్, ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి స్ట్రెస్, ఎక్కడ చూసినా స్ట్రెస్. ఇంతకుముందు మనం విన్నాము, ఇలాంటి మాటలని వినలేదు. అలానే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం అని చెప్తున్నారు. దీనికి ఏం చేస్తున్నారంటే వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలా కాకుండా మనం దీని నుండి ఎలా ఈజీగా రావాలని ఈరోజు నేను మీకు తెలియజేయబోతున్నానండి. సింపులేనండి. ఇలా చేసినట్లయితే మీరు చక్కగా బయటకు రావచ్చు. నేను అలాంటిది అనుభవించాను, నేను ఎలా బయటపడ్డానని చెప్తాను, సరేనా అండి? మీకు యూస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా యూజ్ చేసుకోండి. ఏమి లేదు, ఇలా స్ట్రెస్కి కానీ డిప్రెషన్కి కానీ లోన్ అయితే మనం ఏం చేయాలంటే ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ ఎవ్రీడే మనం దానికి కేటాయించాలండి టైంని. ఎర్లీ మార్నింగ్ లేవండి, చక్కగా 5:30కి లేచారనుకోండి, అలా బయటికి వాకింగ్కి వెళ్ళండి. వాక్ చేస్తూ అలానే చల్లటి గాలి వస్తుంది, అందులో ప్రకృతి అందాలన్నీ మనం చూడవచ్చు. అందులో ఎన్నో అందాలు ఉంటాయి. దాని ద్వారా మన మనసు అనేది తేలిక పడుతుంది. మనం దేని గురించి ఆలోచించి ఫీల్ చేస్తున్నామో ఆ విషయాన్ని క్రమేణా ఒకే రోజులో దీంట్లో నుంచి మనం బయటకు రాలేము. రోజు రోజు కొంచెం కొంచెంగా బయటపడతాము. ఇలా చేయొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయొచ్చు, లేకపోతే 20 మినిట్స్ వాకింగ్ చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా దేవుడికి పూజ చేసుకోండి. ఒక 10 మినిట్స్ దేవుడికి కేటాయించండి. మీరు పూజ చేసి చూడండి, పొద్దున్నే ఆ రోజంతా మీకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మీ మైండ్ తేలిగ్గా ఉంటుంది, మీ మనసు ఎలాంటి స్ట్రెస్కి డిప్రెషన్కి లోన్ అవ్వరు అనమాట. ఇలా మనం కొంచెం కొంచెం ఇతరుల వైపు, అంటే వేరే పనుల వైపు మనల్ని మలుచుకున్నట్లయితే ఏమవుతుందంటే మనం ఒక విషయం గురించి ఆలోచించి భయపడుతూ ఉంటాం. దాన్ని క్రమేణా కొంచెం కొంచెం మర్చిపోతూ ఉంటాం. అలానే మంచి మ్యూజిక్ వినండి. మెలడీ సాంగ్సా మీకు నచ్చిద్దా, అది వినండి. అలా కాకుండా డమ్ము డిమ్ అని వస్తాయి, అలాంటివి వినకండి. మెలడీ సాంగ్స్ వినండి, లేకపోతే మ్యూజిక్ మాత్రమే వస్తుంది, చాలా బాగుంటుంది వినటానికి. అలాంటి మ్యూజిక్ వినండి. దేవుడు పాటలు వినండి, దేవుడు కథలు వినండి. ఇలా మంచి మంచి విషయాలు వినండి. దానివలన మనం ఏం చేస్తామంటే ఆ విషయాల్ని, ఏ విషయాలకి మనం లోనై బాధపడుతూ ఉంటాం, అందులో నుంచి కొంచెం కొంచెంగా మనం ఒకే రోజులో రాము, కొంచెం కొంచెంగా బయటకు వస్తాము. అలానే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ ప్రతిరోజు చేయడం వలన కూడా మనం వీటి నుండి బయటపడతాము. ఒకే రోజు మన మనసు నిలక్కడగా ఉంటుందా మెడిటేషన్ చేసేటప్పుడు అంటే లేదు. రోజు కొంచెం 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 మనం మంచిగా అవుతామండి, క్యూర్ అవుతాము. అలానే ఇలాంటి విషయాలన్నీ వదిలేసి మనం వెళ్ళి హాస్పిటల్లో డబ్బులు పోయడం వలన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు,
అలా కాకుండా మనమే ఇలాంటి రెమెడీస్ అన్నీ ఫాలో అయినట్లయితే మంచిగా, అలానే కొంచెం బిజీగా ఉండటానికి ట్రై చేయండి. మనం ఖాళీగా ఉంటేనే కదా ఆ విషయాన్ని అనుకొని బాధపడుతూ డిప్రెషన్కి లోన్ అవుతాం. అలా కాకుండా బిజీగా ఉన్నట్లయితే కొన్ని విషయాలు మర్చిపోవాలంటే బిజీగా మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అలాంటప్పుడు మర్చిపోతాము. మెయిన్గా చేయాల్సింది వాకింగ్ చేయండి, మ్యూజిక్ వినండి, దేవుడి కోసం కొంచెం టయాన్ని కేటాయించండి. ఇలా చేసినట్లయితే క్రమేణా మీరు అందులో నుంచి బయటకు వస్తారండి. నాకు తెలిసిన విషయాలు, నేను ఫాలో చేసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నా. నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. సరేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంకా చాలా మంచి విషయాలు ఉన్నాయి, ముందు ముందు మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఏంటి ఆ మామిడికాయ పచ్చడి అని చూద్దామండి. ఎలా చెయ్యాలి? చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎవరైనా ఇట్లానే నేర్చుకోవచ్చు, చేయవచ్చు. చూద్దాం మరి ఆ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో. రండి వెళ్దాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ మ్యాంగో పచ్చడి ఎలా చేయాలని చూడబోతున్నాం. మనం విధాలుగా పచ్చళ్ళు చేస్తూ ఉంటాము. ఇది స్వీట్ పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. దీనికి నేను ఒక మామిడికాయ తీసుకొని చెక్కు తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదంతా ఒక మామిడికాయే. మీరు ఎక్కువ మెంబర్స్ ఉన్నారనుకోండి 2-3 మామిడికాయలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు. 2 రోజులు కూడా పెట్టుకొని తినొచ్చు. మరుసటి రోజుకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అనేది. ఈ టెంకెన్ కూడా వేసుకోండి, పారేయకండి, బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలని చూద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. బిగినర్స్ అలానే బ్యాచిలర్స్ అందరూ ఈజీగా చేసుకోవచ్చు. మరి చూద్దామా? కడాయి పెట్టుకొని కడాయి హీట్ అవ్వగానే కొంచెం ఆయిల్ వేసుకున్నానండి, ఎక్కువ ఆయిల్ వేయాల. దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు. ఇప్పుడు మనం ఆవాలు కొంచెం వేసుకుందామండి. జీలకర్ర అవన్నీ వేయకూడదు. తర్వాత మెంతులు వేసుకోవాలి దీనికి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. అల్యూమినియం కడాయి వాడొద్దని చెప్పారండి. అల్యూమినియం కడాయి వాడవచ్చు, అయితే మనం వంట చేసిన తర్వాత అందులోనే ఉంచకూడదండి. వేరే స్టీల్ గిన్నెలోకి మార్చుకోవాలి. చేయడం వల్ల తప్పు లేదు, అందులోనే ఉంచుకొని తింటేనే మంచిది కాదు. సరేనండి, చూసారంటే వేగినాయండి. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసేసేయాలి. వేసేసి ఈ మామిడికాయని కొంచెం సేపు కొంచెం సిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్ వద్దు. ఈ మామిడికాయలు వచ్చి ఇందులోనే కొంచెం సేపు వేగాలండి. ఈ టైంలో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి తిప్పండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి. ఈ టైంలో కొంచెం పసుపు, కరివేపాకు వేసానండి. పచ్చడి అంటున్నారు, కరివేపాకు వేసారని మీరు అనుకోవచ్చు. ఇందులో వేస్తారండి కరివేపాకు ఈ పచ్చడిలో. వేసేసి చూసారా కొంచెం ఉడుకుతుంది. ఇంకొక 5 మినిట్స్ మనం ఇలానే కొంచెం సిమ్లోనే పెట్టుకోండి. 5 మినిట్స్ ఉంచినట్లయితే కొంచెం మెత్తగా ఉడుకుతుంది. 5 మినిట్స్ అయిందండి. మనం తిప్పుదా, సిమ్లోనే ఉందన్నమాట, లేకపోతే ఈ పాటికి మాడిపోయింది. ఈ టైంలో మనం తగినంత కారం వేసుకుందాం. మామిడికాయ పుల్లగా ఉందనుకోండి, కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, పులుపుకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇది మరి ఈ పుల్లగా లేదు కానీ ఒక స్పూన్ వేసానండి. వేసి దీన్ని ఇలా తిప్పేసేయండి. ఎందుకు ఇలా ఆయిల్ వేసి తిప్పుతున్నానంటే పచ్చివాసన అనేది ఉండదండి. కారం పచ్చివాసన పోయేస్తుంది. నేను ఇది కూర కారం వేసాను, మీరు మామూలు కారం కూడా వేసుకోవచ్చు. కొంతమంది అయితే పచ్చిమిరపకాయల్ని నీట్గా కట్ చేసి కూడా వేసుకుంటారు కారం లేకుండా. మేము వచ్చి కారమే వేస్తామండి. ఈ టైంలో మనం నీళ్లు పోసుకుందాం. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు పోసానండి. ఇప్పుడు బాగా కలిపేసేసి, అంటే మామిడికాయ తక్కువే కదండి, ఒక్క మామిడికాయే కదా, అందుకని బాగా కలిపేసి మనం మూత పెట్టామంటే ఒక 5 నిమిషాలు బాగా ఉడికేస్తుంది. ఒక 5 మినిట్స్ తర్వాత
ప్లేట్ తీసి చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది ముక్క, దగ్గర కూడా పడింది. ఈ టైంలో మనం తగినంత బెల్లం అండి ఈ గిన్నెలో కొంచెం తీసుకున్నాను. ఒక మామిడికాయే కదా, అందుకని ఇంత బెల్లం వేస్తున్నాను. మీరు తీసుకునే మామిడికాయలను బట్టి బెల్లం అనేది యాడ్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, టేస్ట్ చూడండి, చాలకపోతే కనుక ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి. నేను ఒక్క మామిడికాయ కదా అందుకని. ఇది ఉంటుంది ఒక 50 గ్రామ్స్ పైనే ఉంటుంది ఈ బెల్లం. మా ఇంట్లో ఎప్పుడు బెల్లం స్టాక్లో ఉంటుందండి. ఇప్పుడు దీన్ని కలిపారు కదా, ఇలా ఒక 3 మినిట్స్ ఇలానే ఉంచండి. మనం మామిడికాయలో ఉప్పు కారం పసుపు వేసేసి నీళ్ళు పోసాం కదా, ఆ టైంలో మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడే తొందరగా ఉడికిద్ది. ఆ తర్వాత వచ్చి బెల్లం వేయగానే సిమ్లో పెట్టండి. ఒక 2 to 3 మినిట్స్ ఇలానే ఉడకనియండి. ఉడికితే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ స్వీట్ మ్యాంగో పచ్చడి రెడీ అవుతుందండి. నచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైము కొంచెం చేసుకొని తినండి, నచ్చినట్లయితే మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. అలానే మన వీడియోని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. లైక్ ఇవ్వండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. అంతేనండి, ఒక 2 మినిట్స్ బాగా ఉడికిపోయింది. మన స్వీట్ మ్యాంగో పచ్చడి రెడీ అయింది. ఇంకొక విషయం, ఇప్పుడు ఇది ఉడకగానే నేను తీసి వేరే బౌల్లో పెట్టుకుంటాను, మీరు పెట్టుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయింది. తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి.